కోణం అంటారు కొందరు. అది అక్కడ వైసీపీ వాళ్ళు ఆ పక్కన రామానాయుడు పార్క్ స్కూల్ వెనకాల ఉన్న పార్క్ నుంచి మాస్కులు వేసుకొని దూకి మంకీ క్యాప్లు వేసుకొని వచ్చి దూకి చేశారు ఇదంతా అని. ఇంకోటి ఉగ్రకోణం, ఇంకో నాయకుడు వచ్చి ఉగ్రకోణం అండి. మీ అబ్జర్వేషన్ అండి, మీరు కూడా లోకలే కదా. అవునవును. ఇప్పుడు జరిగిన ఘటన దురదృష్టకరం. టోటలీ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ గా జరిగింది. ఇకపోతే ఇంకో కుట్ర కోణం అనేది ఇంకోటి అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది, దాంట్లో బయట వస్తుంది. కాకుంటే ఘటన జరిగిన తర్వాత వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు దీన్ని కూడా పొలిటికల్ కోసం వాడుకోవటము, జగన్మోహన్ రెడ్డి గారు రావటము, ఒక 1000-2000 మందితో పెద్ద ప్రదర్శనగా స్విమ్స్ హాస్పిటల్కి పోవటము, 200 మంది ఐసీయూలోకి దూరటము, అక్కడ పోయిన తర్వాత జై జగన్ జై జగన్ అని అరుచుకోవటము. ఆమె రోజా అయితే సీఎం 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 అంటాను. ఏమో నాకు అర్థం కాలేదు. సీఎం సీఎం అంటే ఏం ఉద్దేశం? సీఎం రావాలనా, లేకుంటే ఏని జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనా? ఇంక ఎట్లో ఒకటో మాకు అర్థం కాకుండా ఉన్నాము. ఆయన జరిగిన ఘటన చాలా బాధాకరము, దురదృష్టకరము. ఎక్కడో సీఎం గారే చెప్పారు కదా, కోఆర్డినేషన్ లేదయ్యా మీలో, అధికారులు సమన్వయంతో పనిచేయలేదని డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రిపోర్ట్స్ బయట వస్తే ఇంకా పెద్దోళ్ళు ఉన్నా కూడా ఇంకా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయంటే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ ఐటమ్ రాసినారు, వాళ్ళు ఏమి కన్ఫామ్డ్గా రాయలేదు. ప్రజాశక్తిలో కూడా క్వశ్చన్ మార్క్ ఐటమే ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసి దీనిపైన విచారణ చేయించమని చెప్పి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కాకుంటే నేనేం చెప్తానంటే, ఇటువంటి ప్రిడిక్టివ్ న్యూస్లు రాయటం, భక్తుల్ని గందరగోళంలో నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ఘటన జరిగింది, ఒక యాక్సిడెంటల్ జరిగిపోయింది. చెప్తున్నారు కదా పాపం. ఇప్పుడు భక్తులు ఆ రామానాయుడు పార్క్ లోకి క్యూ లైన్లు ఏర్పాటు చేయటము, అక్కడ ఒక మహిళకు శ్వాస ఆడకుండా పోవటము, ఏదో ఆమెను కాపాడాలను రెస్క్యూ చేయాలని డిఎస్పీ గారు ట్రై చేసి ఉంటాడు. ఒకసారికి గేట్ తీసిన తర్వాత మాబ్ సైకాలజీ తెలుసు కదా, ఒకసారి నాకు టికెట్లు కావాలని వచ్చి ఒకరి మీద ఒకరు పడిపోవటము, అన్ని కూడా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. చాలా బాధాకరము, దురదృష్టకరము. గవర్నమెంట్ కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు డబ్బులు ఇవ్వటం, 25 లక్షలు ఇవ్వడం, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, బ్రహ్మాండమైనటువంటి దర్శనం చేయించడం, అన్ని కూడా జరుగుతున్నాయి. వాళ్ళు చూడండి, అసలేం జరిగిందని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. అసలేం జరిగిందని ఎవరు చెప్పాలి? అది మేము చెప్పాలనా? జ్యుడిషియల్ ఎంక్వైరీ చెప్తుంది. లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి. ఈ లోపలనే ఆయన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు అయితే అర్జెంటుగా చర్చకు రండి, దీనిపైన నా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు రావాలి, ముఖ్యమంత్రి రావాలి, ఈవో రావాలంటే మేము ఈ రెస్క్యూ మేజర్స్ వదిలిపెట్టేసి నీతో వచ్చి చర్చకు కూర్చుంటామా? కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీతో చర్చలో కూర్చోవడం ముఖ్యం కాదు. ముందు ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి రెస్క్యూ మెజర్స్ తీసుకోవడం అనేది ముఖ్యం. దీన్ని కూడా పొలిటికల్ గా వాడుకోవటము ఏందో నాకు అర్థమే కాదు. వీళ్ళ సైకాలజీలు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు తీరుబాటు వస్తుంది. ప్రసాద్ గారు, మీ ఉద్దేశంలో టాప్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదంటారా? జస్ట్ ఒక జేఈఓ, కొండ కింద జేఈఓని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు, అలాగే డిఎస్పీని సస్పెండ్ చేశారు. నేనేమంటానంటే టెంటేటివ్ గా వీళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన తప్పు జరిగి ఉంటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారు. మాకేం వాళ్ళేం పెద్ద ఉయ్యాల్లో పెట్టి ఊపాల్సిన అవసరం మాకేం అంత లేదు. ఇమీడియట్ గా హూ ఇస్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్ దేర్? అక్కడ ఎస్వి గోశాల డైరెక్టర్, ఆయన సస్పెండ్ చేశారు. రమణ కుమార్ని డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు. జేఈఓ గారిని బదిలీ చేశారు, ఎస్పీ గారిని బదిలీ చేశారు, ఐపీఎస్ స్థాయి అధికారిని. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసున్నారు. రిపోర్ట్ రానివ్వండి, ఒక వారం 10 రోజులు వస్తుంది. తప్పు ఎవరు చేసినా దాంట్లో వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు తెలుసు కదా. సాయంత్రానికి అంతా సస్పెండ్ చేయడం జరిగింది, గట్టిగా రెస్పాండ్ అయినారు. ఇంకేం చేయాలో చెప్పమని చెప్పండి. ప్రతిపక్షాలు కూడా అలా కాదండి. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు స్పిరిచువాలిటీని మార్కెటింగ్ చేసుకోవడానికి ఏకాదశిని 10 రోజులు జరిపారు. మీరెందుకు కంటిన్యూ చేయాలి ఆ ట్రెడిషన్? ఇప్పుడు అర్థం లేని ట్రెడిషన్. మీరు స్థానికులు, మీకన్నా మాకు ఎక్కువ తెలిసే అవకాశం లేదు, మీరెందుకు కంటిన్యూ చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానిపైన చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి అంటే ఆ ఒక్క రోజే ప్రత్యేకత ఉంటుంది. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తేదీ ఒక రోజే జరుగుతుంది. దాన్ని మేము 10 రోజులు డైలీ పొడిగిస్తామంటే ఒప్పుకుంటారా? అప్పుడున్నటువంటి వైవై సుబ్బారెడ్డి గారు ఆ టికెట్లు అమ్ముకోవడానికి
అక్కడెక్కడ కేరళలో ఉన్నట్టు వైష్ణవ దేవాలయంలో వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరుస్తారు. శ్రీరంగం అండి, తమిళనాడు శ్రీరంగంలో 10 రోజులు చేస్తారు. శ్రీరంగంలో 10 రోజులు ధరిస్తారు. మనం కూడా తరద్దాం అనేటువంటి గొప్ప ఆలోచన వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన సూపర్ స్వామి కదా. నేను అడిగేది ఏంటంటే, అక్కడ క్షేత్ర మహిమ వేరు, ఇక్కడ క్షేత్ర మహిమ వేరు, అక్కడ ఆగమ శాస్త్రం వేరు, ఇక్కడ ఆగమ శాస్త్రం వేరు. ఆ రోజు ఆయన చెప్పేవాళ్ళు లేరు. ఆయన సార్ ఇక్కడ ఆగమ శాస్త్రాలు సరే ఆయన సంగతి వదిలేండి, ఆయన వెళ్ళిపోయారు కదా, మీరు వచ్చిన తర్వాతనే మీరు ఆపాలి కదా ఈ ట్రెడిషన్. ఇప్పుడు దానిపైన రివ్యూ చేసుకునేసి ఆల్ ఆఫ్ ద షడన్ చేయలేము దాన్ని. ఇప్పటికిప్పుడు మనం తీయాలంటే తీసేయవచ్చు, ప్రభుత్వం చేతుల పని అది. కాకుండా ఆల్రెడీ అనౌన్స్ చేసేసినారు, టికెట్లు కూడా ఇస్తామని చెప్పేసిన తర్వాత నేననేది ఇప్పటి మాట కాదండి. మీరు టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ చేయగానే ఇమీడియట్ గా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు 15 రోజులు ఊదరగొట్టేశారు. చైర్మన్, ఈఓ, జేఈఓ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేయడం, మీడియాకు రిలీజ్ ఇచ్చేయడం, అక్కడే నేను చెప్పేది అక్కడే మీరు కట్టేలు చేయాల్సింది పోయి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు దాన్నే ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ చేశారు. ముఖ్యమంత్రి గారు దాన్నే క్వశ్చన్, వీళ్ళ కోఆర్డినేషన్ లేదు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నాకేమనిపిస్తుంది, నెక్స్ట్ వైకుంఠ ఏకాదశికి అంతా 10 రోజులు టికెట్లు ఇచ్చేది, 10 రోజులు తలుపులు తెరిచిపెట్టేది, వైకుంఠ ద్వారాలు తెరిచిపెట్టేది ఉండకపోవచ్చని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆ ఒక్కరోజే దానికి ప్రాధాన్యత. వైకుంఠ ఏకాదశి ఆ ఒక్కరోజే ద్వారాలు తెరవాలా, అదే ఆగమ శాస్త్రం చెప్తాను. నేను ఇష్టం వచ్చిన తెరిచి పెడతానని చెప్తే ఒకసారి బాల్కోటే గారు మాట్లాడతారు. బాల్కోటే గారు, సో జనసేన నుంచి చాలా క్లియర్ అబ్జర్వేషన్ శివపార్వతి గారు చాలా క్లారిటీతో చెప్పారు. వాళ్ళు కాన్కాల్లో కూడా వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు, నాట్ ఆల్, ఆవిడ చాలా క్లారిటీతోనే చెప్పారు, కొన్ని నియోజకవర్గాలు ఈ రకమైన వివక్ష